ప్రభాస్ స్థాయికి మహిళా పాత్రలు కూడా చేరుకుంటాయంటూ కూడా సమంత కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా చెప్పుకోవచ్చు. చూడరా, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మన రాజహంస టీవీ ఛానల్కి స్వాగతం. సినిమా ప్రపంచంలో స్టార్ హీరోల హావా కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో మహిళా పాత్రలు కూడా ప్రభాస్ స్థాయికి చేరుకుంటాయి అంటూ కూడా స్టార్ హీరోయిన్ సమంత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు సమంత ఏమన్నారు? ప్రభాస్ స్టార్డమ్ గురించి ఎందుకు ప్రస్తావించారు? మహిళా ప్రాధాన్యత చిత్రాలపైన కూడా ఆమె అభిప్రాయం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను. పూర్తిగా వీడియోని చూడండి. ఇక మా ఇంటి బంగారం సినిమాలో ప్రధాన పాత్రలో నటించినటువంటి సమంత ప్రస్తుతం ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా కూడా ఒక ఇంటర్వ్యూలో మహిళా ప్రధాన కథాంశాలతో రూపొందించే సినిమాల భవిష్యత్తు పైన ఆమె కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను కూడా వ్యాఖ్యలు కూడా చేశారు. సాధారణంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించే సినిమాల హీరోల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంటే పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాసు, ఎన్టీఆర్, ఇక రామ్ చరణ్, ఇలా వీళ్ళు చాలామంది పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. కాబట్టి వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండదని కూడా సమంత అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభాస్ స్టార్డమ్ పైన సమంత వ్యాఖ్యలు చేశారు. అయితే పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్గా మారిపోయింది. అలాంటి స్థాయిలో మహిళా ప్రధాన పాత్రను కూడా ఒకే రోజు ప్రేక్షకుల ఆదరణ పొందుతారని కూడా సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె మాటల్లో చెప్పాలంటే మంచి కథ ఉంటే ప్రేక్షకులు హీరోనే హీరోయిన్ అనే తేడా కూడా చూడరు, కంటెంట్నే ఆదరిస్తారు అనే సందేశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయశాంతి సినిమాలు గుర్తు చేసిన నందిని రెడ్డి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డి కూడా గతాన్ని కూడా గుర్తు చేశారు. ఒకప్పుడు విజయశాంతి గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సంచలనమైనటువంటి విజయాలు కూడా సాధించాయని కూడా తెలిపారు. ఆ రోజుల్లో మహిళా పాత్రల చుట్టూ కథలే తిరిగేవని, ప్రేక్షకులు కూడా వాటిని విశేషంగా ఆదరించేవారని కూడా గుర్తు చేశారు. అంటే ఇది కొత్త ఆలోచన ఏం కాదు, మళ్ళీ ఇలాంటి రోజులు రావాలని కూడా సినీ పరిశ్రమ ఆశిస్తుందని, మహిళా ప్రాధాన్యత సినిమాలకు కొత్త దారి ఉండాలని, ఇటీవల కాలంలో మహిళా ప్రధాన పాత్రలో రూపొందిస్తున్నటువంటి సినిమాల సంఖ్య పెరుగుతుందని, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథను నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి పాత్రలో కూడా నటీమణులు కనిపిస్తున్నారని, ఇటువంటి నేపథ్యంలో సమంత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మహిళా కేంద్రిత సినిమాలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా కూడా ఉన్నాయని కూడా సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి మనం కనుక చూసినట్లయితే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ స్థాయికి మహిళా పాత్రలు కూడా చేరుకుంటాయని సమంత వ్యక్తం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత ఆశాభావం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది కూడా ఆ వ్యాఖ్యలు. మంచి కథ, బలమైనటువంటి పాత్ర, ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని, ఈ మూడు ఉంటే మహిళా ప్రధాన చిత్రాలు కూడా భారీ విజయాలు కూడా సాధించగలుగుతాయని కూడా ఆమె నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. భవిష్యత్తులో మహిళా ప్రధాన సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయికి రికార్డులు సృష్టించాలని కూడా మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని సినిమా గాసిప్స్, తాజా అప్డేట్స్ కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి మరో ఆసక్తికరమైనటువంటి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.